సూక్ష్మదర్శిని విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే వాచ్ చేశాను. నాకు మాత్రం చాలా బ్రహ్మాండంగా అర్థమైంది మూవీ. అసలు 1% కూడా అర్థం కాలేదు, పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన ప్రియకి తన పక్కింట్లో నైబర్ కొత్తగా వచ్చిన మన మాన్యువల్ మీద చిన్నపాటి డౌట్ వచ్చింది. తను ఏదో విచిత్రంగా ఉన్నాడు, సంథింగ్ హైడ్ చేస్తాడని చెప్పేసి. ఏంటి మ్యాటర్ ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. నేను చెప్పింది అసలు 100లో 1% కూడా కాదు. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దీని అమ్మ జీవితం. అసలు ఐఎమ్ స్టార్వింగ్ లైక్ ఎనీథింగ్, ఐఎమ్ క్రేవింగ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఎప్పుడో అసలు చాలా కరువులో ఉన్నాను నేను, ఫుల్ డ్రై అయిపోయింది అసలు ఇదంతా. ఎప్పుడు లక్కీ భాస్కర్ అప్పుడు ఆ కిక్, ఆ ఎగ్జైట్మెంట్ థియేటర్లో వచ్చింది. అసలు థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఇది 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 కదా కావాల్సింది అనిపించింది. యువర్ ప్రీషియస్ మనీ విల్ బి ఫ్రికింగ్ డామ్ 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 గోల్డెన్ వర్టీ మ్యాన్. ఏం రాశాడు ఇది ఎగ్జాక్ట్ ఇవే రియాక్షన్ థియేటర్లో. అసలు చూసేటప్పుడు సెకండ్ హాఫ్ ఇది 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 కదా కావాల్సింది అనిపించింది. అమ్మ బాబు ఎంత ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది రోజు. అస్సలు గతగా అసలు ఎన్ని రోజు ఈ ఫుల్ డిసప్పాయింట్ అయ్యో. ఎంత ఫుల్ మీల్స్, ఎంత ప్రశాంతం, ఎంత హాయిగా ఉంది ఈరోజు. బాబోయ్ ఏమి రివీల్ చేయట్లేదు. మీరు అసలు టీజర్ చూడొద్దు, ట్వైలైట్ చూడొద్దు, స్ట్రైట్ అవే జస్ట్ గో టు ది థియేటర్స్. నీకు మలయాళం రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ నీకు అర్థమైపోయింది సినిమా ఈజీగా. లాంగ్వేజ్ నీకు అర్థం కాకపోయినా సినిమా లాంగ్వేజ్ అంటూ ఒకటి ఉండిద్ది. నువ్వు థియేటర్లో కూర్చున్నప్పుడు యు విల్ బి కనెక్టెడ్, అంతే అంతే. అసలు అమ్మ బాబోయ్. ఓకే, లెట్స్ డిస్కస్ మోర్ అబిట్. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్. స్టార్టింగ్ మనకి అసలు మలయాళం సినిమా మనకి సెన్సార్ సర్టిఫికేట్ పడిన బట్టినే రన్ టైం చూస్తూ ఉంటాం 142. ఓ మై గాడ్, దాట్ వాజ్ అమేజింగ్. ఇక ఫస్ట్ పాయింట్, ఎందుకంటే అసలు మలయాళం ఫిల్మ్స్ అంటే 3 గంటల దాకా ఉంటాయి అనుకుంటాం. 2 hours 22, దాట్ వాజ్ ఫ్రికింగ్ ఆసమ్. అసలు రన్ టైమే చాలా క్రిస్పీగా ఉంది. అంతే క్రిస్పీగా మనకి స్క్రీన్ ప్లే లేదు కూడా అంతే రేసీగా వెళ్తూ ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే మాన్యువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అసలు ఈ ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అసలు మనకి ఎంత చక్కగా సస్పెన్స్, ఆ క్యూరియాసిటీని త్రూ అవుట్ ది ఫస్ట్ హాఫ్ మనకి బిల్డ్ చేస్తారంటే, ఇదేం చేస్తున్నాడు అసలు, ఈ ప్లాన్ ఏంటి, ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాడు, వాట్స్ ది మోటివ్ అసలు, వీడి బాధ ఏంటి, అండ్ ఇంక్లూడింగ్ అట్లా టాపింగ్స్ లాగా లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమన్ని అలా టచ్ చేస్తారనమాట. నాట్ హెవీ, జస్ట్ లైక్ ది టాపింగ్స్ లాగా. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ది ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడే. అంటే మనకి జనరల్గా ఆడవాళ్ళందరికీ అసలు పక్కింట్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆ ఒకటి క్యూరియాసిటీ చూసారు, అసలు దాన్ని భలే యూటిలైజ్ చేశారు. అండ్ అంతే ప్రాక్టికల్గా రిలేటబుల్గా కూడా చూపించారు అనమాట. జస్ట్ మన మాన్యువల్ ఇది ఏది స్పాయిలర్ కాదు, రోడ్డు మీద జస్ట్ అంకుల్తో మాట్లాడు అంతే అనమాట. అస్సలు మనోడు ఆ 2 నిమిషాలను మాట్లాడుతుంటే వీళ్ళందరూ అసలు ఆ 2 నిమిషాల్లో మొత్తం చిన్నప్పటి నుంచి పెద్ద ఇందాక మనోడు ఏం చేశారు, చేత బాట మొత్తం తీశారు. ది ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ఇక్కడ తప్ప అసలు ఎక్కడ ఉండదు, ఇంకా ఆడవాళ్ళ దగ్గర తప్ప. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, కొన్ని చోట్ల సౌండ్ డిజైనింగ్, ఎడిట్ వర్క్ కానీ అసలు ఒక పర్టికులర్ ఫ్రేమ్ ఉంటుంది. లిటరల్లీ హారర్ వైబ్ వచ్చింది లిటరల్లీ. అంటే జస్ట్ సీమ్లెస్గా అలా ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సౌండ్ని స్లోగా టెంప్ట్ చేసి రివీల్ చేసినప్పుడు చిన్నపాటి జర్క్ లాగా అయిపోద్ది అబ్బా. అంటే ఎక్సైట్మెంట్ చెప్తున్నా కానీ ఆ మూమెంట్లో అనిపించింది. అసలు అప్పటికే మనం అందరూ ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నాం. అసలు మనోడు దానికోసం చేస్తున్నాడు, దీనికోసం చేస్తున్నాడు, అసలు ఎవరిని ఏం చేస్తున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు కాసేపు మనకి ప్రిడిక్టబుల్గా ఉంటుందని చెప్పేసి మనం కూడా అంచనా వేస్తూ ఉంటాం. బట్ లేటర్ మనకి అట్ వన్ పాయింట్ ఎప్పుడైతే మనకి ఆ ఫోన్ అసలు తీసుకుంటారో అమ్మ బాబోయ్, ఎంత బాగుంది అనిపించింది అసలు. అంటే అమ్మో అసలు థియేటర్ నా రియాక్షన్ ఇదే. ఎందుకంటే చాలా కాలం తర్వాత మంచి స్క్రీన్ ప్లేని చూసారు కదా, అసలు ఏమన్నా రాశాడు భయ్య, అసలు మామూలు కూడా కాదు. అసలు ఇనిషియల్గా లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ని మంచిగా సెటప్ చేసి అవి యూటిలైజ్ చేసుకుంటూ అసలు స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టర్స్ని ఒక గేమ్ని బల్లి ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఇంకా 1 by 1 లేయర్స్ అన్ని రివీల్ చేసుకుంటూ వస్తుంటే అమ్మా ఓహో ఇదా అసలు విషయం అనిపించింది. ఫుల్ సాటిస్ఫాక్షన్, మంచి ఫుల్ మీల్స్తో బయటకు వస్తారు. తప్పకుండా వాచ్ చేయండి. అండ్ దిస్ సాంగ్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ఫ్రీకింగ్ మాస్టర్ పీస్. అండ్ దాట్స్ అంతే మాస్టర్ పీస్ అంతే.
కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో దే పర్ఫెక్ట్ అండ్ గుడ్. ఓవర్ ది బోర్డ్ కాకుండా, మరీ కామ్ కాకుండా, దే వర్ గుడ్, పర్ఫెక్ట్లీ యాప్ట్ విత్ ది రోల్స్ మ్యాన్. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట. బుల్షిట్ సాంగ్స్, అన్నెసరీ షిట్ అంటే ఏం లేదు, కావాల్సిందే కంటెంట్ అంతే. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. యా, దాట్స్ ది రివ్యూ ఆన్ సూక్ష్మదర్శిని. యు మస్ట్ వాచ్ ఇట్, దాట్స్ ఇట్, మస్ట్ వాచ్. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.